వనజీవి రామయ్య లేదా దరిపల్లి రామయ్య తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త మరియు సామాజిక కార్యకర్త. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. రామయ్య గారు తన జీవితాన్ని మొక్కలు నాటడం మరియు పర్యావరణ పరిరక్షణకు అంకితం చేశారు. రామయ్య గారు కోట్లాది మొక్కలు నాటాలనే లక్ష్యంతో 50 సంవత్సరాలకు పైగా అవిశ్రాంతంగా పనిచేశారు. ఆయన 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. వేసవిలో విత్తనాలు సేకరించి వర్షాకాలంలో రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, గుట్టలపై, పాకశాలలు, ఆలయాలు వంటి ప్రదేశాల్లో నాటేవారు. ఆయన 120 రకాల మొక్కల చరిత్రను లోతుగా తెలుసుకుని వాటి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేవారు. వృక్షో రక్షతి రక్షితః, చెట్లు రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి అనే సూక్తిని ఆయన జీవన ధ్యేయంగా స్వీకరించారు. రామయ్య గారు ప్రకృతి లేనిదే మానవ జీవనం సాధ్యం కాదని గట్టిగా నమ్మేవారు. ఆయన తన భార్య జానమ్మ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 2017లో భారత ప్రభుత్వం రామయ్య గారి పర్యావరణ సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బెంగళూరులో యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ నుండి డాక్టరేట్తో పాటు బహుళ సంస్థల నుండి అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన జీవిత కథ తెలంగాణలో 6వ తరగతి సాంఖ్యిక శాస్త్రంలో, మహారాష్ట్రలో 9వ తరగతిలో పాఠ్యాంశంగా చేర్చబడింది. 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటికీ ఆయన ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని క్షమించి అతడితో 100 మొక్కలు నాటించారు. దురదృష్టవశాత్తు రామయ్య గారు 2025 ఏప్రిల్ 12న గుండెపోటుతో ఖమ్మం జిల్లాలోని తన స్వగ్రామంలో మరణించారు.